అసలు ప్లాన్ ప్రకారమే చేశారు వాళ్ళు. ఎందుకంటే పగడాల ప్రవీణ్ చంపేస్తే మాకు ఒక పీడ వదులుతుందని అనుకున్నారు, కానీ అటువంటి వాళ్ళు ఒక 1000 మంది కొడతారు మళ్ళీ. ఎందుకంటే దేవుని కృపను బట్టి అక్కడ చూస్తే ఒక చెక్క మీద రక్త మరకలు ఉన్నాయి. అక్కడ బండి యాక్సిడెంట్లో అయితే బండి మీద పడదు, శవం మీద బండి పడ్డట్టు చూపెడతా ఉన్నారు. అది ఎంత అబద్ధం అంటే వీళ్ళు క్రియేట్ చేసిండు. మరి దాన్ని ఎందుకు నిజాన్ని వెలికి తీస్తలేరు? కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ కానీ ఎందుకు అడగడం లేదు? బండి ప్లస్ ఇప్పుడు రెండు ఒకే దిక్కు ఒక దగ్గర పడవు. మరి ఒక్క దగ్గర బండి ఆ శవం మీద పడ్డట్టు చూపించారు. మరి పోలీసు వాళ్ళ దగ్గర అబద్ధాలు ఉన్నాయా? హోమ్ మినిస్టర్ దగ్గర అబద్ధం ఉందా? ముఖ్యమంత్రి కూడా అదే విధంగా మేము ఎంక్వైరీ చేపిస్తున్నాం అని అంటున్నారు. కానీ ఎంక్వైరీ కాదు, అది హత్య ప్రయత్నమే కానీ యాక్సిడెంట్ అయితే కాదు. యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది, మనిషి ఒక దగ్గర పడతాడు. కానీ అది బండి ప్లస్ ఆ శవం మీద పడ్డది అంటే అది హత్యే. ఆయన ఒక మంచి పేరున్న వ్యక్తి, ఆయన మీద దాడి చేసేటువంటి అవసరం ఊరుకుందంటారు. ఎవరికి ఉన్నదంటే మతోన్మాదులకు ఇప్పుడు చేసిండు. మతోన్మాదులు చేసిన హత్యా ప్రయత్నం. రాధా మనోహరు ఒక 4 రోజుల ముందు అక్కడ సమాజ తోట అని ఒకటి మాట్లాడిండు. ఆ విజువల్ తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగింది. అసలు అబద్ధాలతోటి ఈ ప్రభుత్వాన్ని ఎంతకాలం నడిపిస్తారు? నేషనల్ మీడియాలు కూడా నిజం చెప్పలేకపోతాను. నా బాధ అది. ఎందుకంటే నేషనల్ మీడియాలే నిజం చెప్పలేకపోతే మరి ఎంతకాలం ఈ అబద్ధానికి అన్యాయానికి చోటిస్తారు? TV9 కానీ ABN కానీ అవి నిజం చెప్పలేకపోయినాయి. అయ్యే నిజం చెప్పలేనప్పుడు ఒక చిన్న మీడియాలన్నా నిజం చెప్తారని మా బాధ. ఎందుకంటే అబద్ధాలతోటి ప్రభుత్వాలు నడిపించడం కాదు, ఒక సత్యాన్ని చెప్పి ప్రభుత్వాలను నడిపించాలి. కానీ అక్కడికి వెళ్ళడానికి అసలు కారణం ఏంది? రాజమండ్రి వైపు వాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంది? అక్కడ అది 2-వీలర్ మీద వెళ్ళడం కారణం అనేది నాకు కూడా పూరా తెలియదు. కాకపోతే ఆయన నీతిమంతుడు పగడాల ప్రవీణ్. ఆయన నేషనల్ స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకర్ కూడా. ఆయన అమెరికా నుండి 5వ తారీఖు నాడే 4వ తారీఖు నాడే ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇది అసలు అమెరికాలో ఉన్న బతికే వ్యక్తి కావచ్చు. ఇక్కడ ఉన్న మతోన్మాదులు కొంతమంది ఆయనను కావాలని చేశారు. ఇదే రాజమండ్రిలో ఏదైతే యాక్సిడెంట్ అని చెప్పి అన్నారో అదే ప్లేస్ లో రాజమండ్రి కేసు పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు ఏం లేదు, అసలు యాక్షన్ తీసుకోలే. అక్కడున్న SP కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. ఏది రాజమండ్రి SP కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ హోమ్ మినిస్టర్ కూడా ఏం చెప్పాలని తెలుస్తలేదు. మరి ప్రభుత్వాలను నడిపించే వాళ్ళే అబద్ధాలతోటి కనుక నడిపిస్తే సత్యం చెప్పే వాళ్ళు ఎవరు? సత్యాన్ని వెలుగుదీసి చెప్పే వాళ్ళు ఎవరు? సత్యం గురించి కావాలి కదా ప్రభుత్వాలు నడిపించేది. అసత్యాన్ని ముందుకు పెడతాను, సత్యాన్ని దాచిపెడతాను. మా బాధ అది. ఏమంటే పెద్ద ఇప్పటికి కూడా మనం ఇంకా ఆధునికలకు ముందుకెళ్తా ఉంటే ఇప్పటికీ కులం మతం అని చెప్పి ఈ రోజు ఎందుకు ఇన్ని కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని హత్యలు, ఇటువంటి అగరికలు ఎందుకు అవుతా ఉన్నాయి? ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఎవరు పెట్టారు? ఒక మనిషి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతా, నేను నీకు బ్లడ్ తక్కువ ఉన్నదంటే ఎవరిదైనా నీకు కలిసే బ్లడ్ కావాలంటారు. మీ కులస్తుల్ని పట్టుకరా, మీ మతస్తుల్ని పట్టుకరా అని అయితే బ్లడ్ చెప్పలేదు ఇప్పటి వరకు. మరి ఈ విధంగా ఒక డాక్టర్ దగ్గర ఉన్న న్యాయం ఈ ప్రభుత్వాల దగ్గర ఎందుకు లేదు? వాళ్ళే కులాలు మతాలు సృష్టించి రాజకీయం చేసేదే వాళ్ళు. అంటే చావు వెనుక కూడా రాజకీయస్తా ఉన్నది. ఉంటేనే ఈ పగడాల ప్రవీణ్ అటువంటి వాళ్ళు ఈ విధంగా. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుతున్నారు? మేము ప్రభుత్వం నుండి కోరేది ఒకే ఒకటి, అందరం ఒక రోజు పోయే వాళ్ళమే. కానీ ఇప్పటికైనా సత్యం అంటే ఏందో తెలుసుకోవాలి. ముఖ్యమంత్రులు తెలుసుకోవాలి, ప్రధానమంత్రి తెలుసుకోవాలి సత్యం అంటే. వాళ్ళు తెలుసుకోకపోతే ఇలానే ఉంటాయి, ఇలాంటి హత్యలే జరుగుతాయి. అన్న ప్రవీణ్ గారి గురించి మీకు ఏం తెలుసు? ప్రవీణ్ నేను దాదాపు 10 years కాంచి ఆయన స్పీకర్. నేను ఆయనకు అభిమానినే. ఆయనే కాదు, మాకు యేసుక్రీస్తు ప్రభువే బైబిల్ నుండి చెప్పాడు, సహోదరుని ప్రేమించు అని అన్నాడు. మీ హిందువులను ప్రేమిస్తాము, కానీ హిందువులు మమ్మల్ని ప్రేమించడం లేదు. నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. కానీ మరి నేను ఈరోజు ప్రేమతత్వం నేర్చుకున్నాను యేసుక్రీస్తు ప్రభు చేయబట్టి. యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం వచ్చి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు విసిరిండు. ఆ సవాలుకు ఇప్పటి వరకు ఏ మానవుని దగ్గర సమాధానం లేదు.
మరి అటువంటి సవాలు విసిన్న యేసుక్రీస్తు ప్రభువును అన్యాయంగా మట్టుబెట్టారు. ఆయన నేను ఏమన్నాడు, మానవుల పాపముల కొరకు శాపముల కొరకు కలువరిశిలలో రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచే దేవుడు అని అన్నాడు. ఎవరు నాటి నుండి నేటి వరకు ఎవరు తిరిగి లేవలేదు, సమాధిని జయించిన వాళ్ళు లేరు. ఆయన ఒక్క సమాధి ఖాళీ ఉన్నది. అదే పగడాల ప్రవీణు అదే ప్రకటిస్తున్నాడు సత్యాన్ని. ఆ సత్యం వీళ్ళు మతోన్మాదులు ఓర్చుకోలేక ఇటువంటి హత్య చేశారు. మరి ఈ హత్య చేసిన వ్యక్తి కూడా ఒకరోజు పోతాడు కదా, మట్టికి మన్న అవుతాడు కదా. మరి ఆయనకు ఎందుకు అర్థం కాలే? వాళ్ళు మారాలి ముందు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు ముందు మారాలి. వాళ్ళు మారితే దేశం సస్యశ్యామల ఉంటుంది.